గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్, విద్యుత్ శాఖ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఎక్కడికక్కడ చెరువులో విగ్రహ నిమజ్జనం. 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ముఖ్యమంత్రి సమీక్ష. అబ్బాబాబాబో చూడండి, 10 ఏళ్ల తర్వాత గణేష్ ఉత్సవాలు అంటే హైదరాబాద్లో చాలా ఘనంగా జరుగుతాయి. గత 10 ఏళ్లుగా ఎక్కడ కూడా గణేష్ ఉత్సవాలపైన ఎలాంటి సమీక్షలు జరగలేదు. ఆ గణేష్ ఉత్సవాల సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారితోటి సీఎం మీటింగ్ పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ మొదటిసారిగా ఆయన సమీక్ష చేయడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సమీక్ష చేయడం, ప్లస్ దానికి సంబంధించినటువంటి ప్రతి మండపం పర్మిషన్ తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి విద్యుత్ ఏదైతే ఉందో విద్యుత్ శాఖ పర్మిషన్ తీసుకోవాలి, చాలా ఫ్రీ కరెంట్ ఇస్తాం కానీ పర్మిషన్ ప్రతిదానికి కూడా తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే రాబోయే రోజుల్లో గణేష్ ఉత్సవాలు వచ్చే వినాయక చవితి నుంచి గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. గతంలో కేసీఆర్ ఈ గణేష్ ఉత్సవాలపైన ఎలాంటి సమీక్ష కూడా చేయలేదు, కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. కేవలం గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించింది తప్ప ఎక్కడ కూడా అసలు ఉత్సవాలు ఎట్లా జరగాలి, ఉత్సవాలు ఏ విధంగా ముందుకు పోవాలి, దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి, ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సహకారం కావాలనేటువంటి కనీస సమీక్ష చేయనటువంటి దొంగ కేసీఆర్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇప్పటికైనా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది నేను కోరుతా ఉన్నాను. దుర్గం చెరువు పరిధిలో హైడ్రా నోటీసులు, వందలాది నిర్మాణాలకు జారీ, స్వచ్ఛందంగా కూల్చివేయాల సూచన, లేదంటే తామే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు అంటూ చూస్తా ఉన్నాం. ఇండియాలో అదానీ టాప్ 11.6 లక్షల కోట్లతో అత్యంత ధనవంతుడిగా, 10.14 లక్షల కోట్లతో ముఖేష్ అంబానీ సెకండ్ ప్లేస్, 7,300 కోట్లతో జాబితాలో తొలిసారి షారుఖ్ ఖాన్, 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో వెల్లడి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం.